బ్యాడ్లీ బీటెన్ స్టాక్ జస్ట్ డయల్ ఈ రోజు 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి జస్ట్ డయల్ కొత్త సీఈఓగా దినకరన్ ఐలవైరపు అపాయింట్ అయ్యారు. ఈయనంతకు ముందు ఫ్లిప్కార్ట్ లో పనిచేసేవారు అండ్ ఈయనకి రీటైల్ సెక్టర్ అండ్ ఈ డిజిటల్ కామర్స్ లో 20 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కొత్త మేనేజ్మెంట్ అపాయింట్ అవ్వడంతో ఈ జస్ట్ డయల్ లో బుల్లిష్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ కోటక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు జస్ట్ డయల్ టార్గెట్ ని 1175 కి పెంచడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 83% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. జస్ట్ డయల్ వాళ్ళ బిజినెస్ మోడల్ అండి అండ్ వీళ్ళకి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జస్ట్ డయల్ అనేది కస్టమర్స్ కి అండ్ మర్చెంట్స్ కి మీడియేటర్ గా పనిచేస్తారు. సో ఇలా పనిచేసినందుకు గాను జస్ట్ డయల్ వాళ్ళు మర్చెంట్ ఆర్ బిజినెస్ ఓనర్స్ దగ్గర నుండి అమౌంట్ ని కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ జస్ట్ డయల్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఒక సర్వీస్ కోసం సర్చ్ చేశాడు. సర్వీసెస్ అంటే లైక్ డాక్టర్ ని బుక్ చేసుకోవడం, లేకపోతే ప్లంబర్ ని బుక్ చేసుకోవడం, ఆర్ ఏదైనా రెస్టారెంట్ కోసం సర్చ్ చేయడం, ఆర్ ఏదైనా షాప్ డీటెయిల్స్ గురించి సర్చ్ చేశాడు అనుకోండి. జస్ట్ డయల్ ఆ కస్టమర్ కి కావాల్సిన డీటెయిల్స్ ని ఫ్రీగా చూపిస్తుంది. అలా బిజినెస్ డీటెయిల్స్ ని చూపించినందుకు గాను బిజినెస్ ఓనర్స్ ఆర్ మర్చెంట్స్ జస్ట్ డయల్ వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. దీన్నే పెయిడ్ లిస్టింగ్స్ అంటారు. అండ్ కస్టమర్ ఏదైనా సర్వీస్ కోసం జస్ట్ డయల్ కి కాల్ చేస్తే జస్ట్ డయల్ వాళ్ళు ఆ కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ని ఆ మర్చెంట్స్ కి లేకపోతే ఆ బిజినెస్ ఓనర్స్ కి SMS ఆర్ వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారు. తర్వాత ఆ మర్చెంట్స్ ఆ కస్టమర్ కి కాల్ చేసి ఆ సర్వీసెస్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు. సో ఇలా కస్టమర్ లీడ్స్ ఇచ్చినందుకు గాను జస్ట్ డయల్ వాళ్ళు చార్జ్ చేస్తారు. సో సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్స్ కి ఫ్రీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి బిజినెస్ పీపుల్ ఆర్ మర్చెంట్స్ దగ్గర నుండి ప్రీమియం కలెక్ట్ చేయడమే ఈ జస్ట్ డయల్ యొక్క మెయిన్ బిజినెస్. అండ్ రీసెంట్ ఫైనాన్షియల్స్ ని అబ్జర్వ్ చేస్తే జూన్ క్వార్టర్ కి సంబంధించిన రియల్స్ లో ఎబిటా మార్జిన్ 27% అయితే డ్రాప్ అయింది. సో కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్, మర్చెంట్ ఎక్వైజేషన్, పెయిడ్ మర్చెంట్స్, రెవెన్యూ పర్ మర్చెంట్, సో ఈ పారామీటర్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగినట్లయితే స్టాక్ లో మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ జస్ట్ డయల్ షేర్స్ ఆల్ టైమ్ హై నుండి 60% కరెక్ట్ అయ్యాయి. పీర్స్ తో కంపేర్ చేస్తే లోయర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ గ్రోత్ కన్సర్న్స్. సో కమింగ్ డేస్ లో బిజినెస్ అండ్ ఈ పారామీటర్స్ ని గ్రో చేసుకోగలిగితే స్టాక్ ప్రైస్ లో అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ మొమెంటం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.